ప్రవచిస్తూ ఆయా కాలాలలో ఆయా సందర్భాల్లో ప్రవక్తలను, సేవకులను ఆయన మన కొరకు వారిని లేపుతూ అమూల్యమైనటువంటి దైవ సంగతులు మనకి వినిపింపజేస్తున్నాడు. దేవుడు చెప్పిన అనేక మాటల్లో నిజంగా ఈ సమాజం వాటిని స్వీకరించినట్లయితే ఈ ప్రపంచం ఎప్పటికో మారిపోయింది. లోకములో ఇంత విజ్ఞాన కాలంలో బ్రతుకుతున్నప్పటికీ, ఇంత చక్కటి వసతులు కలిగిన కాలంలో బ్రతుకుతున్న మనకి ఇంకా సమాజంలో చెడు కనిపిస్తుంది అంటే దీనికి అర్థం చెడుని రూపుమాపే ఆయుధం దేవుని వాక్యం. ఎప్పుడైతే ప్రజలందరూ తమ గుండెల్లో క్రీస్తు ప్రభువు చెప్పిన మాటల్ని వాటిని స్వీకరించి వాటిని దాచుకుంటారో, ఎప్పుడైతే దేవుని మాటలకి గౌరవం ఇవ్వాలి అని సమాజం ఆలోచిస్తారో, అప్పుడు తప్ప ఈ ప్రపంచం ఎప్పటికీ బాగుపడదు. బైబిల్ని మనం చూసినప్పుడు మన పూర్వీకులు దేవుని మాటలంటే గజగజలాడిపోయేవారు. అంతే కదండి, దేవుని మాటల్ని వాళ్ళు వెండి బంగారాల కంటే కూడా గొప్పగా చూసుకునేవారు. అంత మంచి వాళ్ళు మన పూర్వీకులు. దేవుని మాటలంటే వాళ్ళకి గౌరవం. వెండి బంగారాల కంటే గొప్పగా చూసుకున్నామని చెప్పిన వాక్యాలు బైబిల్లో కనబడుతూ ఉంటాయి. కానీ లోకంలో ఉన్న సంపదలకి విలువనిచ్చే లోకం, సమాజం ఇది. ఏ దేవుడైతే సర్వప్రపంచాన్ని కలిగించాడో ఆ దేవుని మాటల్ని బొత్తిగా లెక్క చేయలేనటువంటి ట్రెండ్ ఈరోజు మన మధ్య నడుస్తుంది. ప్రియబిడ్డలారా, ఇందులో పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? ప్రతి మనిషి నేనే స్వర్గానికి వెళతాను అనేది. భూమి మీద బ్రతుకున్నప్పుడు ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే, ఏదో పేదోళ్ళకి ఒక 10 చీరలు, 10 తుమాళ్ళు, లేదా 10 ప్లేట్లు, లేదంటే 10 దుప్పట్లు పంచిపెడితే స్వర్గంలో లేదా పరలోకంలో నాకు పుణ్యం వస్తుంది అని దైవ చట్టాన్ని మన చేతిలోకి తీసుకుని మనం నడుచుకుంటామే తప్ప, అసలు ఒక వ్యక్తి, భూమి మీద పుట్టిన ఒక వ్యక్తి పరలోక రాజ్యమునకు అంటే స్వర్గానికి వెళ్ళాలి అంటే అసలు దేవుడు ఏం చేయమన్నాడో అది మాత్రం ప్రజలు చాలా మంది చేయడం లేదు. దైవ చట్టాన్ని పక్కన పెట్టి మనిషికి, ప్రతి ఒక్కరికి మనిషికి ఒక చట్టం ఉంటుంది. ఎవరు మనసు వాళ్ళకే చట్టం. ఎవరు మనసు ప్రేరేపణ బట్టి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు మనం చేసేది దేవుడికి ఇష్టమా కాదా అని చూసుకోరు. అసలు దేవుడికంటూ ఒక చట్టం ఉందని ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఆలోచించరు. ప్రియులారా, భారతదేశంలో ఉన్నాం కనుక ఇక్కడ మనం క్షేమంగా ఉండాలంటే మన భారతదేశ చట్ట ప్రకారంగా మనం నడుచుకోవాలి. సౌదీ అరేబియాలో ఉంటే సౌదీ అరేబియా దేశం యొక్క చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఎందుకంటే మన చట్టం వేరు, వాళ్ళ చట్టం వేరు. ప్రియులారా, అలాగే దేవుడికి కూడా ఒక చట్టం ఉంది. దేవునికి కూడా ఒక రాజ్యాంగం లాంటిది ఉంది. అంత గొప్ప దైవ చట్టాన్ని ఫాలో అయ్యి మనం వెంబడిస్తేనే మనం పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. మనుషులు రాసుకున్న చట్టాల్ని గౌరవించకుండా, దేవుడు మనకి ఇచ్చిన చట్టాన్ని మనం గౌరవించకపోతే మనం వెళుతున్నది పరలోకం అనేది మనకి భ్రమగా మిగిలిపోద్ది. ప్రియులారా, అలాంటి అన్ని విషయాలు కలగంపుగా మనకి ఇచ్చినటువంటి దైవ గ్రంథం, మరి గొప్ప గ్రంథం బైబిల్ గ్రంథంలో అద్భుతమైన మాటల్ని ఈరోజు కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. ప్రియులారా, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం నుంచి, తరువాత అతన్ని తొలగించి వారికి రాజుగా వారికి ఏర్పరిచెను. అంటే ప్రపంచ చరిత్రలో రాజులు పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ప్రపంచ దేశాలని చాలా మంది రాజులు పరిపాలించారు. ఈ రాజులు పాలన వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తే ప్రపంచ చరిత్రలో లేనటువంటి రాజరిక వ్యవస్థ బైబిల్ అనే మహాగ్రంథంలో మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీల్ని పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి
సౌలు అనేటువంటి రాజుగారు పరిపాలించారు. ఆ పరిపాలన చేస్తున్న రాజులో లోపాలు కనుక్కున్న దేవుడు అతనిని పదవి నుంచి తొలగించాడు. ఎవరైతే ఇశ్రాయేలీయుల ప్రజలకి మొట్టమొదటి చక్రవర్తిగా ఉన్నాడో ఆ పాలకునిలో లోపాలు కనిపెట్టిన దేవుడు పదవి నుంచి అతన్ని తొలగించాలనుకున్నాడు, తీసివేశాడు. అది ఇప్పుడు పాత నిబంధన కాలంలో జరిగిన సందర్భాన్ని క్రొత్త నిబంధన కాలంలో మనకి వివరిస్తూ వారికి అతన్ని రాజుగా తొలగించి వీరొకని రాజుగా చేశాడు అంటున్నాడు. దావీదుని అతనికి ప్రజలకి ఇశ్రాయేలీయులకి రాజుగా చేశాను అంటున్నాడు. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొన్నాను అనే మాట చూడండి ఎంత బాగుందో. ఏమండి, భూమి మీద ఎన్నో దేశాలు ఉన్నాయి. అప్పటికే భూమి ఎన్నో దేశాలుగా విడిపోయింది, ఖండాలుగా విడిపోయింది, దేశాలుగా విడిపోయింది, రాష్ట్రాలుగా విడిపోయింది, కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. మనకు తెలుసు. ఇన్ని దేశాలు ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచ పటాన్ని దేవుడు చూస్తుంటే, అంటే ప్రపంచాన్ని పటంగా చూస్తే ఆయనకు ఒక దేశం కనపడిందంట. అది యెరూషలేము. ఆ దేశములో ఒక ఆయన ఉన్నాడు, పేరు యెష్షయి. ఆ యెష్షయి గారికి కొంతమంది కుమారులు ఉంటే ఆ కుమారుల్లో ఒక కుమారుడే దావీదు అనే ఆయన. దేవుడు రాయించిన మాట చూస్తే నేను యెష్షయి కుమారులందరినీ కనుగొనట్లేదు, యెరూషలేములో ఉన్న వేల మంది ప్రజలందరినీ నేను కనుగొననంటలేదు. ప్రపంచ పటములో యెరూషలేము అనే ఒక దేశం అంట. ఆ దేశములో ఎన్నో వేల కుటుంబాల ప్రజలుంటే అందులో యెష్షయి గారి కుటుంబం అంట. ఆ యెష్షయి గారి కుటుంబంలోనే చాలా మంది మనుషులుంటే అందులో ఒకే ఒకడు ఉన్నాడంటే దావీదు గారు. ఆ ఒక్కడి గురించి దేవుని కన్ను పరలోకము నుంచి భూలోకాన్ని జల్లెడి పట్టి వెతికినట్టుగా వెతికేసింది. ఈరోజు ఎక్కడైనా నక్సలైట్లు ఉన్నారనే వార్త ప్రభుత్వం వారికి తెలిస్తే, పోలీసు వారికి అందితే ఇంకంతేనండి, వాళ్ళు ఫలానా చోట ఉన్నారు అని తెలుసుకుంటే చాలు అడవినంతా జల్లి జల్లించి వెతికేస్తూ ఉంటారు. ఎక్కడ అలజడైనా కాల్పులు జరుపుతారు. అలాగే దేవుడు కలిగించిన విశాలమైన ఈ ప్రపంచంలో రాత్రి చెప్పుకున్నట్టుగా ఇన్ని వందల కోట్ల మందికి జన్మనిచ్చిన దేవుడు ప్రపంచాన్ని అంతటిని వెతుకుతుంటే ఆయన దృష్టికి కనిపించిన ఒక దేశం యెరూషలేము అయితే ఆ యెరూషలేములో ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవాడు ఒకే ఒకడు ఉన్నాడంట. మిగిలిన వాళ్ళందరూ మనుషులు కదా, మరి వాళ్ళు దేవుని రెక్కల కష్టం అనుభవించి బ్రతకడంలా. వాళ్ళు తింటున్నది, వాళ్ళు త్రాగుతున్నది, వాళ్ళు ఉంటున్నది, వాళ్ళు పీల్చుకుంటున్న గాలి, ఇవన్నీ దేవుడు కష్టం కదే. మరి ఇవి దేవుడు ఇచ్చినవి కాదా? ఏమండి, అంత దేశానికి ఒక్కడా నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొన్నాను అన్నాడు. ఏమండి, అంత విశాలమైన ఈ ప్రపంచంలో ఒకే ఒక దేశం, ఆ దేశంలో ఒకే ఒక వ్యక్తి దావీదంట. అతన్ని నేను కనుగొనంటున్నాడు. కనుగొన్న ఆయన సామాన్యుడు కాదండి, సృష్టికర్త మనుషులని వెతుక్కునే స్థితికి వచ్చేసాడు. అసలు నిజానికి ఆలోచిస్తే మనుషులందరూ దేవుడా 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 అని ఆయన కూడా పడాలి. ఇంతటి లోకాన్ని కలిగించిన దేవుడు ఎక్కడున్నాడయ్యా బాబు అని, ఎక్కడున్నాడు దేవుడని వెతకాలి అసలు. కానీ విచిత్రం ఏంటంటేనండి, పొగాకు గురించి వెతికే వాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో. గుంటూరు ఫేమస్ మనకి. పొగాకు గురించి వెతికే వాళ్ళు ఉన్నారండి, చెరుకు గురించి వెతికే వాళ్ళు ఉన్నారండి, అరటికాయ గురించి వెతికే వాళ్ళు ఉన్నారండి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే బియ్యపు గింజల మీద పరిశోధన చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ ఉందండి ఫిలిప్పైన్స్ లో, మనీలలో. దేని గురించి వెతుకుతారండి అక్కడ ఫిలిప్పైన్స్ లో? అమ్మా, దేని మీద పరిశోధన తెలుసండి? వరి గింజల మీద, వడ్ల గింజల మీద, బియ్యపు గింజల మీద పరిశోధన చేస్తున్నారు. ఏమంటే
మరి రాజమండ్రిలో CTRI అని ఉందండి, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ సెంటర్ అండి. కేంద్రపు లెవెల్లో పొగాకు గురించి పరిశోధన చేయడానికి రాజమండ్రిలో పెద్ద సంస్థ ఉంది. మన పొగాకు ఏమైనా ప్రజలకు ఏమైనా ఆరోగ్యమా? పొగాకు తాగితే మనకైనా బలం వస్తుందండి? చచ్చిపోతాం. సిగరెట్ పెట్టి మీద, చుట్ల పెట్టి మీద, బీడీ కట్టల మీద డైరెక్ట్ పుర్రు బొమ్మేసాం మీద తీసేసుకుంటున్నారు. మనిషి చావుకు భయపడటం మానేశాడండి. మనుషులు మరణానికి భయపడటం లేదు. పాపం అనే దానికి ఎంత పెచ్చిరేగిపోయారో, మనుషుడు ఎంత బలహీనుడైపోయాడు చూడండి లోకానికి వచ్చి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతగా మనం చూస్తే వరి గురించిన పరిశోధన సంస్థ ఉంది, పొగాకు గురించి పరిశోధించే సంస్థ ఉంది, అరటి, బనానా, ఇలా చూస్తే ప్రపంచంలో అనేకమైనటువంటి పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. అసలు వీళ్ళ పరిశోధించడానికి కావలసిన వస్తువులు ఇచ్చిన ఆయన గురించి మాత్రం పరిశీలన చేయడానికి ఎక్కడ సెంటర్స్ లేవు. గాడ్స్ రీసెర్చ్ సెంటర్ అనేది ఎక్కడైనా మీరు చూసారు ఎప్పుడైనా? మీరు దేవుని పరిశోధనా కేంద్రం అనేది ఎక్కడ కనిపించదండి మీకు? లేదండి. అలాగంటారు ఏంటంటే, నాగర్ గారు చర్చలు ఉన్నాయి కదండి పెద్ద పెద్ద అంటారా? అవి పరిశోధనా కేంద్రాలు కాదు. సంఘాలు, చర్చిలు, ఏమండి, డినామినేషన్లు, ఇవి దేవుని పరిశోధన కేంద్రాలు కాదు. ఇవి దేవుని గురించి పరిశోధన చేయడానికి అంత టైం ఎవరికి ఉంది అక్కడ? అసలే మనకు లేక వారానికి ఒక్కరోజు ఆదివారం సెలవు అయితే ఆ ఒక్కరోజు అంతా దేవుళ్ళో గడిపితే మన పనులు ఎవరు చేస్తారు? మరి మన పని ఎవరు చేస్తారు మరి? అందుకే పాస్టర్ గారు కూడా గుడి మీద మైక్ ఆన్ చేసి పాటలు వేసి, ఎన్ని పాటలు వేసిన వెళ్ళరండి. ఇంకా అప్పుడు ఆయన మైక్ పుచ్చుకుని నాకలా మైక్ పట్టుకుని, అమ్మా మీ పనులన్నీ ముగించుకుని రండమ్మా అంటాడు. అంతేగాని మీ పనులన్నీ వదిలిపెట్టి రండమ్మా తర్వాత వెళ్ళి తిరిగి అండవు అన్నరారు. ఎందుకంటే ఒకే ఒక రోజు దేవుని కొరకు మనం కేటాయించింది. ఆ ఒక్క రోజులో 1 లేదా 2 hours ఉంటామండి మహా ఉంటే. ఇంకా అక్కడి నుంచి అక్కడ ఉండబుద్ధి అవుతాం, అక్కడ గడపలేం. అలాంటిది ఆ 2 గంటల సేపు సేవకులు మిమ్మల్ని కూర్చోబెట్టి ఏం పరిశోధన చేస్తారు? ఆది కాండం గురించి పరిశోధన చేస్తామంటే మీరు ఒప్పుకుంటారా? అక్కడక్కడ 4 ముక్కలు చెప్పేసి వెళ్ళిపోవాయా బాబు, అంతసేపు చెప్పకూడదు అంటారు. ఇక్కడ ఇంకా మాట్లాడుతూనే ఉంటాం, ప్రసంగాలు ఇంకా ముగిలేదు, ప్రార్థన చేయలేదు, అప్పుడే కొంతమంది లేచి వెళ్ళిపోతూ ఉంటారండి. సోదరులు, బాధ కలుగుతూ ఉంటుందండి, బాధ కలుగుతూ ఉంటుందండి. ప్రియులరా, దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? మనుషులంతా దేవుణ్ణి వెతుక్కోవలసినటువంటి పరిస్థితి మన మధ్య నుండి కూడా ప్రపంచం దేవుడిని వెతకడం లేదండి. అవసరమైతే దేవుడు కూడా మా కాళ్ళ దగ్గరికి రావాలనుకుంటున్నారు. దేవుడు కూడా మమ్మల్ని వెతుక్కుంటూ మా కాళ్ళ దగ్గరికి రావాలి, కానీ మేము దేవుడిని వెతకాలనుకుంటున్నారు. అవసరమైతే దేవుడికి మా జీతంలో 10వ భాగం పారేస్తాం, మా పంటలో 1 కొట్ల బస్తా ఇచ్చేస్తాం దేవుడికి. ఇలాగ దేవుణ్ణి ఆయనిచ్చిన వస్తువులతో ఆయన కొనాలని చూస్తున్నారే తప్ప, విశ్వాన్ని, లోకాన్ని కలిగించిన మహనీయుడు, ఇన్ని వస్తువులు కనబడడానికి కారకుడు. ప్రపంచంలో ఇన్ని రంగులు కనబడుతున్నాయి, ఎన్ని పువ్వులు కనబడుతున్నాయి, ఇన్ని అద్భుతమైన ఆకారాలు కనబడుతున్నాయి. ఇన్ని వస్తువులు కనబడడానికి కారకుడు కనబడటం లేదే. ఇన్ని వస్తువులు కనబడడానికి కారకుడైన దేవుడు ఎందుకు కనబడటం లేదు? పిల్లరా, ఎప్పుడైనా పరిశోధించారా? పక్షుల శబ్దాలు వినబడుతున్నాయి, జంతువుల శబ్దాలు వినబడుతున్నాయి, వర్షం కురిసినప్పుడు మేఘాల శబ్దాలు వినబడుతున్నాయి, ఉరుముతుంది. మనుషుల శబ్దాలు, పక్షుల శబ్దాలు, జంతువుల శబ్దాలతో భూమండలం దద్దరిల్లిపోతుంది. పొద్దున్న లేస్తుంటే వాహనాలు, ఆరన్లు, సైరన్స్, ఇంత శబ్దాలు పుట్టడానికి కారకుడు ఎందుకు మౌనమైపోయాడు? ఎందుకండి ఈ జగత్తులో ఆయన మాట పడటం లేదు. ఆయన చేసిన వస్తువులు రంగులు కనబడుతున్నాయి, ఆయన చేసిన వస్తువులు ఆకారాలు కనబడుతున్నాయి, ఆయన ఇచ్చిన జీవరాశుల శబ్దాలు వినబడుతున్నాయి. ఆ మహాత్ముడు ఎందుకు మరుగైపోయాడు? మనుషులకు అవసరం లేదు, పరిశీలించే స్థితిలో మనుషులు లేరు. మనకు పరిశీలించే స్థితి మనకు లేదని, మనం వెతకడం లేదని, తన వారిని వెతుక్కునే పనిలో దేవుడున్నాడు. ఈ విశాల ప్రపంచంలో ఆయన చేత చేయబడిన 1 కోట్ల మంది ప్రపంచ ప్రజల్లో
దేవుడి కోసం బ్రతికేవాడు ఎక్కడున్నాడని చూస్తే పరలోకం నుంచి యెరూషలేములో కనపడ్డాడు ఒక అతను దేవుడికి. యెరూషలేము అనే మహాపట్టణంలో ఒక చిన్న కుటుంబంలో, ఒక సామాన్యమైన కుటుంబంలో, ఎంతో మంది మనుషులకు జన్మనిచ్చిన తండ్రి ఉన్న ఆ కుటుంబంలో ఒకే ఒక్కడు కనపడ్డాడు దేవుడికి. అతని గురించి చెప్పకుండా ఉండలేననుకున్నాడు. అందుకే ఈ మాట మనకు రాయించాడు, నేను యెషై కుమారుడైన దావీదుని. శబాష్, ఒక్కడినండి, ఒక్కడా? నేను యెషై కుమారుడైన దావీదుని కనుగొని అన్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఏంటంటే ఆయన ఇష్టం? ఎందుకు అనుకున్నాడండి? మరి మనుషులందరూ ఆయన కనపడడం లేదండి, ఈయనే స్పెషల్గా ఎందుకు కనపడ్డాడండి? ఇందులో రీజన్ ఉందండి ఏదో. దానికోసం నేను చాలా కాలం ఆలోచించానండి. ఇంతమంది ప్రజలున్న ఈ ప్రపంచంలో ఎంతో మందిని చూస్తున్న దేవుడిని అతను చూశానని చెప్పకుండా ఇతన్ని మాత్రం ఎందుకు చూశానని చెప్తున్నాడు. అతను ఇతన్ని మాత్రం ఎందుకు అనుకున్నాడు? అసలు ఏంటో కారణం అని నేను ఆలోచించానండి. ఏమండి, దేవుడు ఏ మనిషినైనా గుర్తించాలంటే, దేవుడు ఏ మనిషిలోనైనా అతని పక్షాన్ని ఆయన ఆలోచించాలంటే అతనికి చాలా టాలెంట్ ఉండాలండి. మీరు చూడండి, ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా మన మధ్యకు వస్తే ఆయన మనసులోకి వెళ్ళడానికి ఎన్ని పనులు చేస్తామో. ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మనసులోకి మనం వెళ్ళాలంటే, ఓ రాజకీయ నాయకులు వచ్చారనుకోండి, ఆయన దగ్గరికి మనం ఆయన మనసులోకి వెళ్ళాలంటే, అమ్మో ఆయనకు పరిచర్య చేయడంలోనో, లేదంటే ఆయన బొమ్మ పెయింటింగ్ వేసి ఆయన చేతికి ఇవ్వడమో, ఏదో రకంగా దూరపడాలని చూద్దాం మనలోకి. ఆయన మనసుని మనం దోచుకోవడానికి, ఆయన జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే పెద్దవాళ్ళు సామాన్యుల్ని గుర్తించాలంటే వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటేనే వాళ్ళని గుర్తిస్తారు. అందుకనే మనిషి, పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రంగంలో ఒక మంచి స్థానం సంపాదించడానికి విశ్వ ప్రయత్నాలు ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటారు. ఏదో ఒక రంగం, మెకానికల్ గానో, లేదా పెయింటింగ్ గానో, లేదంటే తాపి పని చేసో, ఏదో ఒక రకంగా మనిషి సమాజంలో బ్రతకడానికి ఏదో ఒక రంగాన్ని ఆశ్రయిస్తాడు. ఆ రంగంలో నిష్ఠాతుడు అవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. పిల్లరా, ఒక ప్రముఖుల మనసులోకి ఒక సామాన్యుడు వెళ్ళాలంటే అతనికి ఏదో ఒక టాలెంట్ ఉండాలన్నానే. మరి దావీదు గారు అంటే ఎవరనుకుంటున్నారు మీరు? సామాన్యుడు, గొర్రెలను కాసుకునేటువంటి ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడు. అంతటి సామాన్యుడు విశ్వాన్ని పరిపాలిస్తున్న దేవుని దృక్పథంలోకి వెళ్ళాడా? ఒక సామాన్యుడు సృష్టికర్త మదిలోకి వెళ్ళాడు అంటే అసలు ఇతనుకున్న టాలెంటెడ్. అసలు ఎందుకు ఇచ్చుకున్నాడు ఇతన్ని? ఎందుకండి దావీదుని వెతుక్కుంటూ దేవుడు ఇచ్చాడు? ఏంటి ఇతనుకున్న టాలెంట్ అంటారా? నిజం ఉంది, ఒక రహస్యం ఉంది. దేవుడు ఈ ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు దావీదు మాత్రమే ఆయనకి ఎందుకు కనపడ్డాడంటే, ఆ దేవుడు చూస్తున్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా మీకు? సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథములో 17వ అధ్యాయం 34వ వచనం చూడండి పిల్లరా. ఎక్కడ కనపడ్డాడు దావీదు? దేవుడు అతన్ని చూసేసరికి ఏం చేస్తూ కనపడ్డాడు? అప్పటికి దావీదు గారు ఏం చేస్తున్న బట్టి ఇతను దేవుడికి ఇష్టడయ్యాడు? అసలు ఇదండి రీజన్. అపోస్తలుల కార్యాలలో అతను నా ఇష్టానుసరైన మనుషుడు అన్నాడు కదా. దేవుడు భూమండలం మీద ఉన్న దావీదును చూసేసరికి అతను ఏం చేస్తూ ఉండుంటాడో, ఎందుకు సామాన్యుడు దేవుని దృష్టిలోకి వెళ్ళాడో, ఆయన మనసుని ఎందుకు ఈ మనిషి దోచుకున్నాడో ఇక్కడ ఒక గొప్ప మాట రాసిందండి. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథంలో 17వ అధ్యాయము 34వ వచనం చూడండి పిల్లరా. ఏమండి, ఫిలిష్తీయులు అనేటువంటి ఒక అతను ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి కవలు దిగుతుంటే అతను నేను చంపేస్తాను, నేను ఓడిస్తాను అని ఒక చక్రవర్తి దగ్గరికి వెళ్ళి దావీదు గారు మనవి చేశాడు. నువ్వు చూస్తే కుర్రవాడివి, నీ కుటుంబం చేస్తే ఎన్నిక లేనిది, అది చూస్తే ఆజానుభావుడు, యుద్ధంలో నేర్పరి, కత్తి తిప్పగల సామర్థ్యం ఉన్నవాడి దగ్గర నువ్వు ఏం నిలబడతావరా అన్నాడు. అప్పుడు చెప్పాడండి దావీదు తన గురించి. చదవండి. నీ దాసుడినైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండగా, ఏమండి,
ఎక్కడికో అడవిలోకి తీసుకెళ్లిపోయి గొర్రెలు మేపుకుంటున్నప్పుడంట సింహమును ఎలుగుబడిను వచ్చేయంటండి గొర్రెల మంద దగ్గరికి. దావీదు గారు ఒక్కడే ఉన్నాడు మంద దగ్గర. బాగా వినాలండి, దావీదు గారు ఒక్కడ మాత్రమే మందను మేపుతున్నాడంట. ఆ మంద దగ్గరికి సింహమును ఎలుగుబంటి వచ్చేయంటండి. అంటే సింహం అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజు మనం జూలో చూస్తున్న సింహాలు లాంటివి కదా ఆ కాలంలో ఉన్న సింహాలు, ఒరిజినల్. జూలో పెట్టిన సింహానికి పౌరుషం చచ్చిపోయింది. ఎందుకని? దానికి సరిగా భోజనం పెట్టలేము, దానికి ఫ్రీడమ్ ఉండదు. అది తిరిగేది వేరు, అది తినేది వేరు. మనం దానిని బోన్లో బంధించేసి మనం పెట్టే తిండికి పౌరుషం చచ్చిపోయి ఎండిపోయిన సింహాలు ఇప్పుడు. కానీ అడవిలో తిరిగే స్వేచ్ఛగా తిరిగే సింహాన్ని చూడండి, చూస్తేనే భయం పుట్టేస్తుంది. దాని కాలు బలం, సత్తువ, దాని పంజ పవరు, దానికున్న జూలు చూస్తే ఎవరైనా గజగజలాడిపోవలసిందే సింహానికి. అప్పటి కాలంలో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న సింహం, స్వేచ్ఛగా తిరుగుతున్న ఎలుగుబంటి ఆయా సందర్భాలలో దావీదు మేపుతున్న గొర్రెల దగ్గరికి వచ్చాయంట. మందలో నుంచి ఎన్ని గొర్రెలు ఎత్తిపోతుందండి? గొర్రె పెద్దదాన్ని కూడా కాదు, పిల్లని, పెద్ద గొర్రెని కూడా పట్టుకోవడం లేదండి. చిన్న పిల్లని, ముక్కుపచ్చలారని పిల్లని నోట కరుచుకుని సింహం పట్టుకుని పారిపోతుందంట. అలాంటి చిన్న పిల్లని పట్టిపోతుంటే దావీదు గారు ఏం చేశాడండి? తరిమి 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 అంత బలమైన సింహాన్ని చంపేశాడు. దాని నోట నుంచి ఆ గొర్రెని విడిపించాడంటండి. ఏమండి, ఈ సందర్భం, ఈ సన్నివేశం ఎక్కడ జరుగుతుందండి? ఎక్కడండి? అడవిలో. అప్పటికి ఛానల్స్ లేవు మనకి దాన్ని లైవ్ చేయడానికి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్స్ లేవు, యానిమల్ ప్లానెట్ లేవు, డిస్కవరీ లేవు. మరి ఏ ఛానల్ చూపించకపోయినా ఈ దృశ్యం ఏ ఛానల్ పట్టుకుందో తెలుసా? గాడ్ ఛానల్ పట్టిందండి ఇది. ఏం బైబిల్ అండి నిజంగా, ఎంత గొప్ప సంగతి అండి. ఏ ఛానల్కి తెలియనటువంటి సంగతి ఎక్కడో అరణ్యంలో మారుమూల జరుగుతున్నటువంటి సందర్భాన్ని మహాత్ముడు పరలోకము నుంచి తొలగించాడు దేవుడు. ఆయన దృష్టికి కనుమరుగైనది ఏది ప్రపంచంలో ఉండడానికి వీల్లేదు. మనకి కన్నిచ్చినుడండి, ఈ కంటికి కనపడే వస్తువులు చేసాడండి దేవుడంటే. ఏమండి, మనుషులమైన మనమే ఇంత అందంగా ఉంటే, మనమే ఇంత గొప్పగా చూస్తుంటే, మన మాటే ఇంత అద్భుతంగా ఉంటే, మన దేవుడు మనకంటే గొప్పవాడు అయి ఉంటాడే తప్ప మనకంటే తక్కువగా ఉండడు. మానవ జీవితం దేవుణ్ణి తెలుసుకునే ఎతికిలాట్లోనే ముగిసిపోతుంది. చచ్చిపోయేసరికి దేవుణ్ణి తెలుసుకోలేకుండానే ప్రపంచంలో చాలా మంది వెళ్ళిపోతున్నారు. భూమి మీదకి వచ్చింది వదిలిపోయి సంపదల కోసం ఆలోచించడానికి కాదు, ఈ లోకానికి వచ్చి బ్రతుకుతున్నది దేనిని కావాలని కోరుకోవడానికి కాదు. ఒకవేళ ఈ సుఖాల కొరకే దేవుడు మనల్ని ఇక్కడికి పంపించుంటే ఎంతకంటే గొప్పదండి మనకుండే పరలోకం. ఈ రంగురాళ్ళ కోసం, ఈ బంగారం కోసం, ఈ వజ్రాల కోసం, ఈ ప్రాపర్టీస్ కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చామనుకుంటే ఎంతకంటే గొప్పదండి పరలోక రాజ్యం అనేది. వీటి కోసం అయితే మనం ఇంత దూరం రావనవసరం లేదు. ఇవన్నీ ఏరుకోవడానికి, ఇవన్నీ సంపాదించుకోవడానికే వచ్చామనుకుంటే మనం వీటి కోసం అయితే ఇక్కడ రావనవసరం లేదు. మరి ఎందుకంటారా? ఎంతకంటే గొప్ప ప్రాపర్టీస్ ఉన్నాయి మనకు పరలోకంలో. దేవుడు ఉండే లోకం ఎలా ఉంటుంది? రాత్రి చెప్పాను, రాజుగారి అంతర్పురం ఎలా ఉంటుంది, మంత్రి గారు ఉండేటువంటి నివాసం ఎలాగుంటుంది, పార్టీ అధినేతలు ఉండే కార్యాలయాలు ఎలాగుంటాయి. అసలు మనం వచ్చింది వీటి కోసం అనుకునే ప్రపంచం అంతా వీటి కోసం చిక్కబడిపోయింది. ఈరోజు లోకాన్ని వదిలిపెట్టలేనంత లోతుకి వెళ్ళిపోయింది. అందుకే ఎన్నిసార్లు చెప్పినా మనసు చంపుకోలేదు ఈ లోకం. లోకాన్ని విడిచిపెట్టండి అని మనం పాట పాడినా, పద్యం పాడినా, ఇది ఒక మాట చెప్పినా పై మాటగా మాత్రమే తుడుచుకుని వెళ్ళిపోతారే తప్ప పూర్ణమైన మనస్సు మనిషికి రావడం లేదు. పిల్లల ఎక్కడో అడవిలో మారుమూల జరుగుతున్న సందర్భాన్ని ఇలాంటి పులులతో, సింహాలతో ఒక సామాన్యుడు దేనికోసం పోరాడాడండి? గొర్రెపోతా, గొర్రె పిల్ల, పిల్లండి. ఏమండి, ఇంకా చాలా ఉంటాయి కదండి, బోల్డ్ అంత మంది ఉంది కదా. పోతే పోయింది ఒక పిల్లండి. పిల్ల పోతే అంత కూడా తరిమేసి పట్టుకుని చంపేవలసినంత అవసరం ఏముంది?
బాగుందండి. ఒక చిన్న పిల్ల పోతే పోయిందండి, ఇంకా చాలా వందల గొర్రెలు ఉంటాయి కదండి బాబు. అంత దానికోసం ప్రాణానికి తెగించి పట్టుకోవాల్సిన పనే ఉందండి, ఉందా? ఎంత ప్రేమ అండి దావీదుకి గొర్రె పిల్లని. లక్షల గొర్రెలు తన మందులో ఉన్నా గొర్రె పిల్లంటే చాలా ప్రేమ దావీదుకి. ఒక్కడి పోవడం కూడా ఇష్టం ఉండదు ఆయనకి. అవసరమైతే ఒక్క చిన్న గొర్రె పిల్ల కోసం, ఒక పశువు కోసం, ఒక చిన్న పిల్ల కోసం ప్రాణాలకు తెగించి సింహంతో పోరాడుతున్నప్పుడు దేవుడు చూసుంటాడు. అది ఆయనకి నచ్చింది. శభాష్! ఇన్ని యుద్ధ రంగాలను కళ్ళతో చూసిన దేవుడు, మనుషులు నరుక్కుంటూ కత్తివాత కూలిపోతున్నటువంటి లక్షల మంది వీరులను చూసిన దేవుడు, ఇలాంటి యుద్ధములో ఒక సామాన్యుడు ఒక సింహంతో దెబ్బలాడుతూ ఒక చిన్న గొర్రె పిల్ల గురించి ప్రాణత్యాగానికి తెగించి వెళ్ళిపోతుంటే దేవుడు చూసి ఉండలేకపోయాడు. నాయన, ఒక గొర్రె పిల్ల కోసం ఇంత ప్రాణత్యాగానికి తెగించి పోరాడుతున్నా, నువ్వు కాయవలసింది గొర్రెల్ని కాదురా అన్నాడు. నా బిడ్డల్ని మేపడానికైతే నువ్వు బాగా పనికొస్తావు అనుకున్నాడు. అవకాశం ఇచ్చిన, అన్ని నేర్పించిన, దేవుని మీద అధికార దుర్వినియోగానికి పాల్పడిన సౌలును తీసేసిన వెంటనే అలాంటి సందర్భాలను చూసిన దేవుడు చెబుతున్న మాటలు అపోస్తలుల కార్యాల్లో మనం చదువుకున్నది. నేను యెష్షయి కుమారుడైన దావీదుని కనుగొన్నా. ఎక్కడ? ఏ సందర్భంలో? అంత మంచి దేవుడికి నచ్చిన సందర్భం ఏంటంటే, ఇదిగోండి ఇలాంటి ప్రాణానికి తెగించి పోరాడుతున్నాడు పశువు గురించి. ఇది దేవునికి ఇష్టమైంది. అందుకే ఇలాంటి సందర్భాలలో దేవుడు దావీదుని కనుగొన్నాడు. అంతేకాదు, అతడు భూమి మీద పుట్టిన నా బిడ్డలకి, ఇశ్రాయేలీయులైన దేవుని పిల్లలకి చక్రవర్తిగా ఉంటే మంచి పరిపాలన చేయగలడు అనుకున్నాడు. నా ఇష్టమంతా వాళ్ళకి చెప్తాడు, నువ్వు పంపించిన ధర్మశాస్త్రం వాళ్ళకి వినిపింపజేస్తాడు. నా కళ్ళలు పండించడానికి అనేకులను భూమి మీద తయారు చేస్తాడనుకున్నాడు దేవుడు. ప్రియబిడ్డలారా, ఇది అదృశ్యమైన దేవుడు ప్రపంచ ప్రజల కొరకు ఆలోచిస్తున్న ఆలోచనలు ఇవి. మనకు ఒక మంచి పరిపాలన కావాలని, మనకు ఒక మంచి రాజుగారు ఉండాలని, మనకు ఒక మంచి సేవకులు కావాలని, మనం ఒక మంచి బాటలో నడవాలని ఎప్పుడూ దేవుడు మన గురించి కోరుకుంటూనే ఉంటాడు. కానీ దేవుడుకున్నటువంటి ప్రేమ, దేవుడుకున్న అభిమానం మనుషులకి ఎవరికి ఆయన మీద లేదు. అందుకే ప్రజలు దేవుడి వరకు వెతకడం లేదు. పిల్లల, మనుషులు దేవుడి కొరకు వెతకడం లేదు. అలా వెతికి ప్రపంచాన్ని దేవుడు వెతుకుతుంటే ఆయన కంటికి కనపడిన మహా వ్యక్తే దావీదు. అందుకే అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. ఏమండి, యెరూషలేము అనే అన్ని వందల మంది కలిగిన పట్టణంలో ఒక్కడ, అంతేనండి. చివరికి ఇన్ని కోట్ల మంది ప్రజలలో పరలోకానికి వెళ్ళేవాళ్ళు కూడా తక్కువ మందే. ఎందుకని? ఆయన కోసం బ్రతికేవాళ్ళేది, ఆయన కోసం ఆలోచించేవాళ్ళేది. కాబట్టి పరలోకానికి నిజంగా మీరు వెళ్ళాలనుకుంటే ఇంతవరకు మీరు చేసేది సరిపోదండి, చాలది. ఒక మనిషిని పరలోకానికి చేర్చడానికి మనిషి తీసుకున్న నిర్ణయం, ఏమండి, ఈ సంఘాలకు వెళ్ళడం, ఈ బాప్తీసాలు తీసుకోవడం, సభలకు రావడం, ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయే, ఇవి మాత్రమే చేస్తే చాలదండి. ఇవి చేస్తే సరిపోతే పౌలు గారు ఎందుకంటే తనకున్నదంతా పెంటకం తెచ్చుకుని, తనకున్నదంతా అమ్మేసుకుని ఎక్కడైనా గుడి కట్టుకోలేదు, తనకున్నదంతా అమ్మేసుకుని ఎక్కడైనా కాలేజీ కట్టుకోలేదు. ఏమంటే తనకున్నదంతా పెంటకం తెచ్చుకుని ఇలాంటి వాటి జోలికి పోకుండా పల్లెకి తిరిగి పస్తులుండి ప్రభుని ప్రకటించారు. ఎందుకని? పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ రోజు మనుషులు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఇవి సరిపోవి. ఇవి మాత్రమే చేస్తూ మన జీవితాలు భూమి మీద ముగించుకుంటే, ఇవే మన నిత్య జీవానికి చేరిస్తే అనుకుంటే అది మీరు సరిపెట్టుకున్నారేమో కానీ దేవుడు దీనికి సరిపెట్టుకోడు. బాగా ఆలోచించాలి. ఆదికాండము 7వ అధ్యాయము, ఆదికాండములో 7వ అధ్యాయము మొదటి వచనం చూడండి ప్రియులారా. ఆదికాండము 7వ అధ్యాయము మొదటి వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు అని నోవాహుతో చెప్తున్నాడు. ఈ మాట చూశారండి ఎలా ఉందో? నోవాహు గారి కాలంలో దేవుడు
మాట్లాడుతూ, నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు. తరానికి ఒక్కడా? ఏంటండి బైబిల్ రిజల్ట్లో ఉంది? నోవహు గారు కళాన్ని చూస్తుంటే, నోవహు గారు నీతిమంతుడు కనుక దేవుడు ఆయనతో మాట్లాడుతూ లేదా ఆయనతో సంభాషిస్తూ ఆయన ఎవరినో పంపించి ఈ మాట ఇస్తున్న మాట చూస్తే, నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా కనబడుతున్నావు. తరానికి ఒక్కడా? యెరూషలేములో ఒక్కడు, తరానికి ఒక్కడు, ఏమండి, లేదా అమెరికాలో ఒక్కడు, లండన్లో ఒక్కడైతే పరలోకానికి వెళ్ళేది ఎంతమంది? పరలోకానికి చేరేది ఎవరు? ఒకవేళ పరలోకానికి చేరకపోతే ఈ భక్తి ఎందుకు? ఈ చర్చికి వెళ్ళడం ఎందుకు? ఈ సభలకు రావడం ఎందుకు? ఈ పాటలు పాడడం ఎందుకు? అసలు ఎందుకు మరి ఇది? ప్రియులారా, మనం దేనిని కోల్పోతున్నామో మనకు అర్థం కావడం లేదు. మనం దేనిని పోగొట్టుకుంటున్నామో మనకు తెలియడం లేదు. మనిషికున్న మనసు చాలా మొండిది. ఈ మనసుతో కనుక ఇలాగే మనం బ్రతికితే, దాన్ని మార్చకపోతే, దేవుని కొరకు దాన్ని వంగ తీసుకోకపోతే, అది చచ్చినా మన పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వతాము. మనం చెప్తా ఉంటాను, పబ్లిక్ మీటింగ్స్లో చాలా సార్లు చెప్తా ఉంటాను నేను, మనం పరలోకానికి వెళ్ళకపోవడానికి కారణం పాకిస్తాన్ వాళ్ళు కాదు. మనం పరలోకానికి వెళ్ళకపోవడం గల కారణం బ్రిటిషర్స్ కాదు, ఇండియన్స్ కాదు, మన పొరుగు దేశాల వాళ్ళు కాదు. పిల్లలు, మనం పరలోకానికి వెళ్ళకపోతే దానికి కారణం ఎవరో తెలుసా? మీరే. మీ మనసు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చుకునే మీ మొండి మనసు మాట విన్నారే, ఈ మనసుని, శరీరాన్ని, ఆత్మని మనకిచ్చి మట్టి దేహాలతో భూమి మీద కదిలిస్తున్న మన దేవుని మాట వినటం లేదు. మనం దేవుని మాట వినటం లేదు. మనం ప్రియబిడ్డలారా, ఎక్కడికి వెళ్ళిపోతామో ఆలోచించదమని. తరానికి ఒక్కడా? నోవహు, ఈ తరము వారిలో నువ్వు మాత్రమే నా ఎదురు నీతిమంతుడిగా కనబడ్డావు అన్నాడు. మనుషులందరూ దేవుని వెతుక్కోవడానికి బదులు దేవుడు మనల్ని వెతుక్కుంటాడండి. ఎక్కడెక్కడ ఎవరున్నారో వెతుక్కుంటున్నాడు, అందరినీ సమకూర్చుకుంటున్నాడు. ఎవరు నాతో ఉంటే పరలోకంలో, ఎవరు నేనిచ్చే స్వేచ్ఛకు హక్కుదారులు అని దేవుడు వెతుకులట్లో పడ్డాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి ఎవరు చెప్పకపోతే ఎలా మరి? ఎప్పుడు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని కేకలేసి పాటలు పాడుకొని గంతులు వేసుకొని దేవుడు ఇలాగే వెళ్ళిపోతే ఎలా మరి? ఇవి బైబిల్లో లేవా? ఇవి అవసరం లేదా మరి? ఇవన్నీ కావాలి. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అవ్వాలంటే బైబిల్లో అన్ని విషయాలు మనకు తెలిసి రావాలి. దాని థీమ్ మనకు తెలియాలి. ప్రపంచానికి దేవుడి గురించి తెలిసినట్టే యేసు ప్రభు జాలిగల మనసు గలవాడు. ఆయన కోరుకుంటే అన్ని ఇస్తారు. ఏ దేవుడైనా ప్రపంచం ఒక్కటే కోరుకుంటారండి, ఏంటంటే దేవుడు మన అవసరాలు తీరుస్తాడని నమ్ముకుంటారని. అంతే. దేవుడికి మనసుకి ఉన్న సంబంధం ఏంటో ప్రపంచానికి తెలియదు. దేవుడికి మనకి ఉన్న రిలేషన్ ఏంటో అసలు. ఆయన దేవుడు, మన భక్తులమా? ఆయనకి మనకి ఏ సంబంధం లేదా? ఆయన కోరుకోవడం, ఆయన ఇచ్చుకోవడమేనా? మనిషి కోరుకోవడం, దేవుడు ఇచ్చుకోవడం. ఆయన దేవుడు, మన భక్తుడు, అంతేనా? మనకు ఆయనకి ఏ సంబంధం లేదనుకుంటే కాదండి. ఆయన తండ్రి, మనం కుమారులు. మనంతా ఒక ఫ్యామిలీ, మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. ఒక తండ్రి ఆత్మను పంచుకొని వచ్చిన వాళ్ళం భూమి మీదకి. తిరిగి ఆ తండ్రి ఉన్న లోకానికి వెళ్ళవలసిన వాళ్ళం. ఎందుకు ఇలాగ అయిపోయాం ఆలోచించండి ప్రియబిడ్డలారా. ప్రపంచ ప్రజలందరినీ చూసి నా బిడ్డలను సంతోషపడవచ్చిన దేవుడు తరానికి ఒక్కడిని, ఊరికి ఒక్కడిని వెతుక్కుంటుంటే, దేశానికి ఒక్కడిని వెతుక్కుంటుంటే, మరి మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? వాళ్ళు ఎందుకు పుట్టినట్టు? జీవితం ముగిసిపోతే ఏమైపోతారు? మరణం అంటే మనిషికి భయం లేదండి. చచ్చిపోతామంటే మనిషికి భయపడటం లేదండి. చిన్నతనంలో నేను చూశానండి, ఎవరైనా మన పక్క వీధిలో చచ్చిపోతే అసలు వాళ్ళ వీధిలో నుంచి వెళ్ళడానికే భయపడిపోయేవారండి. నెలకు నెల, 2 నెలలు, 3 నెలల పాటు బయటకు రావడానికి జడిచిపోయేవారు, గజగజలాడిపోయేవారు. ఎవరైనా ఎదురొస్తుంటే ప్రయాణాలు మానేసుకునేవారు. సూట్ కేసు తీసుకుని బయటకు వెళ్తే చెమ వచ్చింది అనుకోండి, వెనక్కి వచ్చేసేవారు, వెళ్ళేవారు కాదు. ఇప్పుడా పక్కన ఏడిస్తూ ఉంటారు. ఇక్కడ పలావ్ డీక్ష ఉడుగుతూనే ఉంటుంది. శవాన్ని కళ్ళ మీద పెట్టుకుని కుటుంబం అంతా ఏడుస్తూనే ఉంటారు. ఇక్కడ జాయింట్ల మీద జాయింట్లు లాగుతూనే ఉంటారు. పోయింది వాడే కదా, మనవాళ్ళు కదా ఉంటారు. మనం పోతే వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు పోతే మనం అనుకుంటాం. ఎవడు పోతే వాడికే తప్ప పక్కోడికి ఏమీ సంబంధంగా తెచ్చిపోయింది. ఈరోజు శవం ఎదురిస్తే ప్రయాణానికి కాదు కదా, హోటల్కి టిఫిన్కి వెళ్ళడానికి కూడా మానుకుని ప్రజలు.
అన్ని మర్చిపోయారు. కాలం మారింది, మనుషుల అలవాట్లు మారాయి, పద్ధతులు మారిపోయాయి. కానీ దేవుడి కోసం ఉంటారా? అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మనిషి మారలేదు. ఈ కట్టబడుతున్న సంఘాలు, పెడుతున్న ఈ మీటింగ్స్లు, వస్తున్న సేవకులు, చెప్తున్న ప్రసంగాలు, నా మాట ఉద్దేశం మీరే ఆలోచించండి. మార్పు జరగాలంటే మహాత్ముడు చెప్పిన మాటలు ప్రజల మధ్య మరి గుండెల్లో స్థిరస్థాయిలుగా ఉండాలి. ఆయన వచ్చి ఆయన ఏదో బోధ చేస్తాడు, ఈయన వచ్చి ఇది ఏదో బోధ చేస్తాడు, ఇంకొక ఆయన వచ్చి ఇంకో బోధ చేస్తాడు, ఇంకో బోధ చేస్తాడు. ఇవన్నీ బోధలు విన్నా మనం ఏం చేస్తాం? వీళ్ళు ఎవరు సరిగ్గా చెప్తున్నది అనుకుంటామా? అలాగనుకో. ఆయనకు అలాంటి వరం ఇచ్చాడు దేవుడు, ఈయనకి ఎలాంటి వరం ఇచ్చాడు, ఈయనకి ఎలాంటి వరం ఇచ్చాడు, సాగర్కి అలాంటి వరం ఇచ్చాడు, మనకి ఆయనకి ఈయనకి మార్కులేసే వరం ఇచ్చాడు మనకి. అంతేగాని మానవ జీవితం ఎంత విలువైందో మనం తెలుసుకోలేము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కనుగోవాలంటే, దేవుడు మనల్ని వెతకాలంటే, దేవుడు భూమి మీద మిమ్మల్ని చూసి శబాష్ అనాలంటే మీకు ఒక టాలెంట్ ఉండాలి. ఆయనను మెప్పించే పనులు మీరు ఏదో చేసి ఉండాలి. దావీదు చేస్తున్న కార్యక్రమం, గొర్రె పిల్ల కొరకు సింహంతో పోట్లాడుతున్న పోట్లాట, ఆ ఎన్నో పెద్ద పెద్ద యుద్ధాలను చూసిన దేవుడు, మహాసంగ్రామాలను భూమి మీద చూసిన దేవుడు, ఇలాంటి సంగ్రామాన్ని, యుద్ధాన్ని ఆయన చూస్తుంటే శబాష్ అనుకున్నాడండి దేవుడు. ఇలాంటి వాడు, ఒక గొర్రె పిల్ల కోసం ప్రాణం ఇచ్చేవాడు, సింహంతో ఎలుగుబండితో పోరాట పటిమ కలిగిన వాడు నా పిల్లల్ని పరిపాలించడానికి కావాలి అనుకున్నాడు. దేవుడు భూమి మీద బ్రతుకుతున్న మనల్ని గుర్తించాలంటే దేవుని బిడ్డలారా మనకి దైవ టాలెంట్లు ఉండాలి. దేవుని గురించి మనకి ఏదో ఒక అర్హత ఉండాలి. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లరా. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. వివేకము కలిగి, కీర్తనల గ్రంథములో 53వ అధ్యాయము 2వ వచనం, వివేకం కలిగి దేవుడిని వెతికేవారు కలరేమో అని దేవుడు ఆకాశం నుంచి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. బల్ల వెతుకుంటున్నాడు. బల్ల దేవుడు వెతికాట్లో పడ్డాడు. చూసారా ప్రియులరా? దేవుడంట వివేకము కలిగి దేవుని వెతికేవారు భూమి మీద ఎక్కడైనా ఉన్నారేమోనని. ఎలా వెతకాలంటే దేవుణ్ణి వివేకం కలిగి వెతకాలండి. మామూలుగా వెతికి దొరకడండి. ఏదో కాలక్షేపం కొరకు, దైవ దర్శనం కొరకు ఎక్కడికో ట్రిప్పులు వేసి వస్తే దొరకడండి దేవుడు. ఏమండి, యెరూషలేము వెళ్ళి పుణ్యస్థలం, యెరూషలేములో దేవుడు తిరిగిన ప్రదేశాలు చూడకు రావాలని పుణ్యక్షేత్రాలకు వెళ్ళాం అనుకోండి. అలా మనం యేసుప్రభు పుట్టిన స్థలం చూడాలని, యేసుని సిలువేసిన కొండ చూడాలని రాత్రి చెప్పాను కదా. అలాగ పుణ్యతీర్థాలకు వెళ్ళాను అనుకోండి దేవుడి కోసం మనం. అలాగైతే దొరకడం. వివేకంతో వెతకాలి. అంటే ఏంటి? పట్టుదల, జ్ఞానం, శ్రద్ధ, అంటే ఆసక్తి. దేవుడు ఎక్కడున్నాడు, ఏం రాయించాడు, అసలు ఏది సత్యం, అసలు నేను తెలుసుకున్నది నిజమేనా, నేను నమ్ముకున్న దేవుడు కరెక్టేనా? ఇదండి వివేకంతో వెతకడం అంటే. వివేకము కలిగి దేవుడిని వెతికేవారు కలరేమోనని దేవుడు ఆకాశం నుంచి నరులందరినీ పరిశీలించుకునేటువంటి మార్గంలో ఉన్నాడు, ఆయన పనిలో ఉన్నాడంట. ఏమండి, ఈ పుట్టిన ప్రజలందరూ, భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని బిడ్డలే కదండి? చెప్పడమ్మా, దేవుని బిడ్డలే. మరి అందరూ దేవుని బిడ్డలే అయితే మరలా వెతుకోవడం స్పెషల్గాను. పాకిస్తాన్ చూసి నా బిడ్డలే అనుకోవాలి, ఇండియాని చూసి నా బిడ్డలే కదా అనుకోవాలి. మరి అందరూ ఆయన నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఇందులో స్పెషల్గా ఎత్తుకోవడం ఏంటి? మళ్ళీ ఇందులో మళ్ళీ ఏదో రీజన్ ఉంది. మీకు ఉదాహరణ చెప్తానండి. ఈరోజు కాన్వెంట్లోని యూనిఫామ్ వచ్చిందండి బిడ్డలందరికీ, స్త్రీలకి పురుషులకి. కాన్వెంట్లోని పెద్ద పెద్ద కాలేజీల్లోనూ యూనిఫామ్ ఇచ్చారు, తెలుసు కదండి. మరి సాయంకాలం 4 గంటలకు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్కి వెళ్తారండి, కాన్వెంట్కి వెళ్తారు. టంగ్ 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 మన బెల్ల కొట్టగానే పిల్లలందరూ దండు కింద ఒకసారి వచ్చి పడిపోతారు బయటికి కదా. అలాగొచ్చేస్తారు. అందరి డ్రెస్సులు ఒకలాగా ఉంటాయి, అందరి బ్యాడ్జీలు ఒకలాగా ఉంటాయి, అందరి జడలు ఒకలాగా ఉంటాయి. ఇంతమంది ఒకే డ్రెస్తో కళ్ళ ముందు కనపడేసరికి అందులో నా కూతురు ఎవరా అని తల్లి బయట నుంచి ఎత్తుక్కుంటూ ఉంటుంది. అంతేనా? అందరు నా కూతురు నా కొడుకు అనుకుంటారా? ఏమా, అందరూ మన బిడ్డలేనా? అందులో ఎవరో మన బిడ్డ అంటారా? అందరూ స్కూల్లో ఉన్న 1200 మంది ఉన్నారు అనుకోండి, 1200 మంది పిల్లలు కదండి, అందులో ఎవడో ఉన్నాడు నీ కొడుకు. నవమాసాలు మోసి భూమి మీదకి జన్మనిచ్చిన నీ కుమారుడు ఎవడో 1200 మందిలో ఉన్నాడు. ఆడెవడో పట్టుకోవడానికి గేటు దగ్గర నిలబడి కళ్ళతో అన్ని ప్రదేశాలు చూస్తూ ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం. ఇది ఎంత వాస్తవమో. యూనిఫామ్ లో ఉన్నంత మాత్రాన అందరూ ఒకలాగా ఉన్న అందరినీ బిడ్డలు కాదు.
అందులో ఎవరో ఒకరో ఇద్దరు నీ బిడ్డలు. కాన్వెంట్కి వెళ్ళి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఎలా వెతుక్కుంటున్నారో ప్రపంచంలోకి వచ్చిన కోట్ల మంది ప్రజల గురించి ఇందులో తన బిడ్డల్ని దేవుడు వెతుక్కుంటున్నాడంట. అంటే అర్థం ఏంటి? ప్రపంచ ప్రజలందరూ దేవుడి నుంచి వచ్చినా అందరూ దేవుని పిల్లలు కాదు. ఎవరైతే ఆయన కోసం బ్రతుకుతారో, ఎవరైతే ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తారో, ఎవరైతే ఆయన సంకల్పాన్ని ప్రపంచ ప్రజలకు తెలియపరుస్తారో, ఎవరైతే మారు మనసు, భక్తి, యథార్థమైన జీవితం కలిగి ప్రభు కొరకు జీవితాన్ని అంకితం చేస్తారో వాళ్ళేనండి ఆయన పిల్లలు. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదు. చెప్పండి. చర్చికి వెళ్తున్న వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదండి. సభలకు వచ్చిన వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదండి. ప్రసంగాలు చేసే వాళ్ళందరూ దేవుని బిడ్డలు కాదండి. ఇందులో అన్ని రంగాల్లో మాయగాళ్ళు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. ఇందులో ఎవరు కంటికి రూపానికి అందరికీ కాళ్ళు చేతులు మెడ ముక్కు నోరు ఉన్నా అందరూ ఒకే యూనిఫామ్ లో మనం కనబడుతున్న అందరం మన దేవుని బిడ్డలు కాదు. ఇందులో ఎవడా నా బిడ్డలని దేవుడు వివేకము కలిగి దేవుని వెతికివారు ఉన్నారేమోనని కోట్ల మంది ప్రజల్లో తన పిల్లల్ని వెతుక్కుంటున్నాడు దేవుడు. అందరూ దేవుని పిల్లలు కాదండి, కాదండి. అందరి మీద నాకు ఇష్టం లేక చెప్తున్న మాటలు కాదండి, బైబిల్ ఒప్పుకోలేక చెప్తున్న మాటలండి ఇవి. యోహాను గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 12వ వచనం చూడండి ప్రియులారా. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరూ అంగీకరించారో, యోహాను గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయము 12వ వచనం చూస్తే నేను చెప్పిన మాటకి మంచి ఆధారం ఒకటి దొరికిందండి. ఏమండి? యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను భూమి మీద ఎందరూ అంగీకరించారో అనగానే ఏమనుకుంటాం? అయితే అన్ని సంఘ క్రైస్తవులందరూ కూడా దేవుని బిడ్డలు అనుకుంటాం. ఏమండి? ఎలాగనుకుంటామని? తన్ను ఎందరు అంగీకరించారు? తక్కువ మంది, ఎక్కువ మందా? చాలా ప్రపంచ జనాభాలో క్రైస్తవులు మొదటి స్థానంలో ఉన్నారని చెప్తాం. అంటే దేవుడిని అంగీకరించిన వాళ్ళందరూ చాలా ఎక్కువ కదా. అలాగనుకుంటామని దేవుడు అందుకే చిన్న కండిషన్ పెట్టాడు. తన్ను ఎందరూ అంగీకరించారో, అంగీకరించడం అంటే అనగా అదిగోండి, తన్ను ఎందరూ అంగీకరించారో అనగా అంటే అర్థం ఏంటి? నన్ను నమ్ముకొని బాప్తీసం తీసుకుని నా కోసం బ్రతుకుతాని చెప్పిన వాళ్ళందరూ నా పిల్లలు కాదని. తను అంగీకరించడం అంటే బాప్తీసం తీసుకుని గుడికి వెళ్ళడం, పేరు మార్చుకోవడం, పేరు క్రైస్తవ పేరు పెట్టుకోవడం, ఇవి కాదు. అలాగనుకుంటారనే తను ఎందరు అంగీకరించారో అనగా, అంగీకరించడం చెప్తున్నాడు. అంగీకరించడం అంటే చెప్తున్నాడు, బాగా వినాలి. అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వాళ్ళకి. నామం అంటే అండి, నామం అంటే పేరెందు విశ్వాసమా? యేసు ప్రభు దేవుడు. అయిపోయిందా? నేను నమ్ముతున్నాను, నీవు నమ్ముతున్నాను అనుకుంటా అయిపోయిందండి. ఆయన నామమందు విశ్వాసం ఉంచడం అంటే మాట్లాడండి. ఏమంటే దేవుడి మీద విశ్వాసం ఉంచడం అంటే మన కోణంలో మనకు సులువేమో కానీ దేవుని కోణంలో దేవుడి మీద విశ్వాసం ఉంచాలంటే చాలా కష్టం అండి. ఒక ఉదాహరణ చెప్పమంటారా? పాత నిబంధనలో ఏలి అని ఒక ఆయన ఉండేవాడండి. ఏలి అని దేవుడు చెప్తూ కెరోతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండు నాయన, నువ్వు ఉదయం సాయంకాలం వాచ్మెన్ ఇచ్చి పంపినట్టు నీ కోసం నేను ఒక మంచి క్యారేజీతో రొట్టె మాంసాన్ని ఇచ్చి పంపుతాను, కెరూతు వాగు దగ్గర ఉండమని చెప్పాడండి. ఎవరికి ఇచ్చి పంపిస్తారండి క్యారేజ్? ఎందుకని దేవుడు కాకులుగా? ఏమంటే మీకే దేవుడు ఎలా చెప్తే వెళ్తారండి అక్కడికి మీరు? అసలు మనం తిని బండారాలు ఏదైనా మన చేతిలో ఉంటే, పిల్లల చేతిలో తిని బండారాలు పట్టుకుపోయే కాకులు, అసలు కాకుకే మాంసం అంటే చాలా ఇష్టం. అలాంటిది ఉదయం సాయంకాలం మాంసాన్ని రొట్టె తీసుకొచ్చి ఇస్తాయంటే అసలు నమ్ముతామండి మనం? ఏటి దేవుడు ఇలాగన్నాడని ఆయన్ని ఏమి అనలేక తల వంచుకొని గొణుక్కుంటూ ఇశ్రాయేలులోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చోడం. దేవుడిని నమ్మడం చాలా కష్టం అండి. ఆయన కోణంలో నమ్మడం చాలా కష్టం. కానీ అలా నమ్మితే మీకు చాలా గొప్ప సంగతి అండి. కానీ ఇంతవరకు ప్రపంచం మన కోణంలో నమ్మడం ప్రారంభించాం. మన నమ్మకాలు వేరే, నమ్మకం వేరు. మనం నమ్ముకున్న ప్రాసెస్ వేరు, ఆయన మనల్ని నమ్మమని చెప్పే ప్రాసెస్ వేరు. పాత నిబంధన కాలంలో ఆయన నమ్మించడానికి భక్తులకి ఎలాంటి కండిషన్స్ పెట్టాడు? ప్రపంచానికి జంతువేమీ లేదా? పావురం మంచిదే కదా, పావురం నుంచి పంపిద్దామని చెప్పచ్చు కదా. అంటే చూడండి, ఆయన పంపించేదానికి కూడా మనకు డౌట్ రావాలి. ఆ డౌట్ లో కూడా మీరు నిలబడాలి. కాకులు భోజనం తీసుకురావడం ఏంటి అసలు? చూసారా?
అయినా ఏలియా తల వంచుకొని వెళ్ళిపోయాడు కెరీతు దగ్గరికి. మారు మాట చెప్పలేదు దేవుడికి. జనసంచారం లేని కెరీతు బాగు దగ్గర కూర్చున్నాడు, ఒంటరిగా ఉన్నాడు, ఎవరు లేరు. చీకటి పడుతుంది, సూర్యుడు వస్తున్నాడు, రాత్రి అవుతుంది, పగలవుతుంది. దేవుడు చెప్పినట్టుగానే కాకులు ఆహారాన్ని తీసుకొచ్చి పెట్టాయి. చాలా కష్టం అండి దేవుణ్ణి నమ్మడం. అలాగైతే మనం నమ్మలేమండి. ఈరోజు చాలా మంది కొత్తగా ప్రభుని నమ్ముకుంటారు. వాళ్ళు అనుకున్నది వారంగా జరిగిపోతే సరే అయితే సరాసరి వెళ్ళిపోతారు గుడులు పెట్టి. ఇదేంటంటే ప్రభుని నమ్ముకుని నెల రోజులు అయిపోయింది, దేవుడు ఏం మాట్లాడేటి అంటారు. ఏం మాట్లాడాలండి? ఆయన నమ్మమని చెప్పిన ప్రాసెస్ వేరు, ప్రపంచం ఆయన నమ్ముకుంటున్న పద్ధతి వేరు. అందుకే అన్నాడు, తన్ను ఎందరు అంగీకరించారు అనగా ఆయన నామముందు విశ్వాసం ఉంచే వారికి. ఎలాగా? బేస్ ఉండదండి అలా నమ్మాలండి దేవుణ్ణి. 100 సంవత్సరాల వయసులో 100 సంవత్సరాల వయసు ఉందండి మనం ఏమంటామండి? 100 సంవత్సరాలు ఏమంటామండి? తాత అంటారండి. 100 సంవత్సరాలు ఆయనకి ఏముంటుందండి? శరీరంలో తోలు అండి, స్కిన్ కూడా, మాంసపు కండలు కూడా నలిగిపోయి ఇక పట్టుకోవడానికి మరి బలహీనమైన శరీరం కనపడుతూ ఉంటుందండి. అంత వయసు వచ్చిందని అబ్రహాంకి. షారాకి దగ్గరగా 90 ఏళ్ళు ఉన్నాయి. అబ్రహాం గారికి 100 సంవత్సరాలు ఉన్నాయి. 90 ఏళ్ళు ఉన్న యువతని, ఆమెని 100 సంవత్సరాలు ఉన్న ఈయన్ని మనం ఏమంటామంటే మన భాషలో మా అమ్మ, తాత, మా అమ్మలు అంటారు. అంతేనండి. అబ్రహాం అంటే మనకు అర్థం కావట్లేదేమో. అబ్రహాం తాత అండి ఆయన. షారా అంటే మనకి పడిచిపిల్లగా ఉందేమో. షారా మామగారు అండి ఆవిడ. 90 అక్కడ 100 ఇక్కడ దగ్గరికి వచ్చేసారు ఇద్దరను. అప్పుడు వచ్చి దేవుడు అన్నాడు, వచ్చే కాలానికి మీకు 12 మగబిడ్డని ఇస్తానయ్యా అన్నాడు. ఎన్ని సంవత్సరాల వయసు అండి? 90, 100 ముసల వయసు, వృద్ధాప్యం. నమ్ముతారండి? స్త్రీ ధర్మం నిలిచిపోయింది. వృద్ధాప్యం వచ్చేసింది. కాటికి కాళ్ళు చాపుకోవడం దగ్గరికి వచ్చి దేవుడు అంటున్నాడు, ముసలి వాళ్ళైనా మీకే పిల్లనిస్తానని నేను అన్నాడు. నమ్మడలేదా? ఇస్తాడేమో అనుకున్నాడు తప్ప ఇవ్వడనుకోలేదు. శబాష్! ఎవరండి దేవుని బిడ్డలు ప్రపంచంలో? దేవుణ్ణి నమ్ముకుని అడ్డంగా బాగుపడని ఆశించేవాళ్ళు దేవుడు అండి, దేవుని బిడ్డలండి. అందుకే అన్నాడు, తన్ను ఎందరు అంగీకరించారంటే ప్రపంచంలో నాకు తెలిసి 195 మంది రకరకాల కోరికలతో దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే, అలాంటి ఉద్దేశాలతో ఉన్నవాళ్ళే ప్రపంచంలో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తన్ను ఎందరు అంగీకరించారనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి మాత్రమే దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. అందరికీ ఇవ్వలేదు. ప్రపంచ ప్రజలందరూ దేవుని బిడ్డలు కాదు. ఎవరైతే ఆయన నమ్ముకని కోసం బతుకుతారో అలాంటి వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చాడు దేవుడు. నా కొడుకులు రా మీరు అని, నా కుమార్తెలు మీరు అని ఇచ్చాడు. ఆ ఇవ్వబడిన వాళ్ళలో మనం ఉన్నామో ఆలోచించండి పిల్లరా. దేవుని దృష్టిలోకి వెళ్ళడానికి మనకున్న అర్హత ఏంటి? దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవుడు నన్ను పట్టించుకోలేదు, నిన్ను పట్టించుకోవడం నీకున్న అర్హత ఏంటి? దేవుడు నిన్ను చూసి నీ అంత గొప్పగా బ్రతుకుతున్నావమ్మా నీ గురించి చెప్పడానికి మనకున్న అర్హత ఏంటి అసలు? ఆయన మరొకరు కాదండి బాబు. ఆయన దృష్టిలోకి వెళ్ళడమే చాలా కష్టం. మనం ఆయన దృష్టిలోకి వెళ్ళాలంటే మనకున్న అర్హత ఏంటి? ప్రియబిడ్డలారా, సాధించండి, సంపాదించండి. దేవుని మనసులోకి వెళ్ళే కార్యక్రమాలు చేద్దాం భూమి మీద. తెలుసండి ఏమండి, మంచి వర్క్ ఉన్న వాడిని ఎవడు విడిచిపెట్టడం. వర్క్ ఉందా నెత్తి మీద బట్టి ఊరేగుతారు అతన్ని. సామెతల గ్రంథం 22:29 వచ్చింది చూడండి సార్. సామెతల గ్రంథం 22:29 వచ్చినాం. సామెతల గ్రంథములో సులభంగా రాసిన సామెతలు 22:29 వచ్చింది చూడండి. పిల్ల తన పనిలో నిపుణత గలవాడిని చూసావా అన్నాడు. అంటే అర్థం ఏంటండి? కొంతమంది అండి ఎక్స్పర్ట్లు ఉంటారండి. ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, ఫ్యాన్ కానీ, బైక్ కానీ, టీవీ కానీ రిపేర్ వచ్చింది, చల్లగాని వచ్చిందనుకోండి, ఏమంటుంది తెలుసండి? ఇది ఎక్కడికి వెళ్ళినా బాగా ఉంటుంది అని చెప్పామనుకోండి, ఇది ఎవరి చేతికి ఇచ్చినా బాగు చేయడం లేదన్నారు అనుకోండి, అప్పుడు అంటారు అడే ఇది పలానవుడైతే చేసేస్తాడు అన్నాడు. ఎందుకంటే ఎక్స్పర్ట్ అతను తన పనిలో ఎక్స్పర్ట్. దేన్నైనా చేసేస్తారు అతని పనిలో. అలాంటి వాళ్ళని వృత్తి నైపుణ్యం ఉన్న వాళ్ళు అంటారు, ఎక్స్పర్ట్స్ అంటారు.
అలాగా దేవుడి మాట చెప్తున్నాడు చూడండి. తన పనిలో నిపుణత గలవాడిని చూసావా అంటే అర్థం ఏంటి? నిపుణత అంటే నైపుణ్యం. ఏమండి, పలానా ఆయన బాగు చేస్తారేకపోదు, ఆయనైతేనే చేస్తాడు, ఎక్స్పర్ట్స్ అండి వాళ్ళు. అలాంటిది అనమాట అండి. ఏమండి, తన పనిలో నిపుణత గలవాడిని చూసావా? అల్పులైన ఎదుటి కూడా అలాంటి వాడు, వాడు రాజుల ఎదుటి కూడా వెళ్ళిపోతారు అవసరమైతే. అది చూసారా, ఒక స్పెషలైజేషన్, ఒక సబ్జెక్టు, ఏమండి, ఒక వృత్తి నైపుణ్యం సంపాదిస్తే కాళ్ళు ఆర్జకుని కూర్చుంటే రాజులు కూడా వచ్చి కాళ్ళ దగ్గర వచ్చి తీసుకెళ్తారు అంతఃపురంలో పని చేయించుకుంటానికి. ఎందుకని? నిన్ను చూసి, నీ హైట్ చూసి కాదు, నీ చేతిలో ఉన్న పని నిన్ను అంతఃపురంలో కూడా తీసుకెళ్తుంది. అర్థమైందండి? మీకు మాట చెప్తాను. ఈస్ట్ గోదావరిలో 96, 95, 93 సంవత్సరాల కాలంలో, ఈ మూడు నాకు గుర్తులేదండి, 1993, 94 సంవత్సరాల మధ్య కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో పాసర్లపూడి అనే ఒక ఊరుందండి. అమలాపురం ప్రాంతంలో పాసర్లపూడి అనే చోట పెద్ద ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర మరి బ్లోట్ జరిగింది. అంటే భూమిలో ఉన్న గ్యాస్ పైపులు బద్దలైపోయి నెల రోజుల పాటు ఆకాశంలోకి మంటలు ఎదజల్లుతూ చుట్టుపక్కల ఉన్న పొలాలు, కొబ్బరి చెట్లన్నీ మాడిపోయినాయి. బ్లోడ్ జరిగింది అంటే గ్యాస్ నిక్షేపాలు భూమిలో ఉన్న మంటలు చెలరేగిపోయి మండిపోయింది. ఓఎన్జీసీ వాళ్ళు తల్ల కిందులుగా తపస్చేశారు, ఇండియా అంతా తిరిగారు. ఎక్కడో భూమి లోపల మండుతున్న మంటలను ఆర్పే వాళ్ళ గురించి ఇండియా అంతా తిరిగారు, అంతా ఆలోచించారు. మంటలు నార్పేవాడు కావాలి. మంటలు నార్పడానికి ఫైర్ ఇంజన్స్ వాళ్ళకి సరిపోరండి, ఫైర్ ఆఫీసులు సరిపోరండి అలాంటి వాటికి. కనుక ఇంత టెక్నికల్ వర్క్ తెలిసిన వాళ్ళు ఇలాంటి మంటల ఆర్పులు ఎక్కడున్నారో వెతికితే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసండి. యాడమ్స్ అనే ఒక సంస్థ అమెరికాలో ఉందండి. ప్రపంచంలో ఎక్కడ బ్లోడ్ జరిగినా, ఎక్కడ ఎంత లోతులలో అగ్ని మండుతున్నా, ఎంత లోతులలో గ్యాస్ నిక్షేపం తగలబడిపోతున్నా, అలాగా ఆర్పేటువంటి శక్తి సామర్థ్యాలు, టెక్నిక్స్ ఇలాంటి తెలిసినటువంటి మంచి యోధులు అమెరికాలో ఉన్న యాడమ్స్ అనే సంస్థలో ఉన్నారండి. వెతికి 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 ఇండియన్ గవర్నమెంట్ అక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఆ మంటలను ఆర్పించారు. చేతిలో పనుంటే ఎక్కడికైనా వాడి కోసం పరిగెడుతుంది ప్రపంచం. వృత్తి నైపుణ్యాన్ని మనం సంపాదిస్తే, ఒక క్యాపబిలిటీ, ఒక అర్హతను మనం కలిగి ఉంటే రాజులు కూడా మన దగ్గరికి సింహాసనాన్ని వదిలిపెట్టి వస్తారు. చూసారా, పెద్ద పెద్ద మంత్రులు రోడ్డు అంటే వెళుతున్నప్పుడు వాహనానికి ఏదైనా అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? మెకానిక్ దగ్గర చేతులు కట్టి కూర్చుంటారు ఆయన బాగు చేస్తుంటేనే. అదే కానీ అయ్యగారు మా దగ్గర ఒక గంట సేపు ఉండాలి, రెండంటే వస్తాడు ఆయన. ఏమండి, మా ఊర్లో 10 నిమిషాలు అంతా మహాటి దగ్గర రండి గారు, అయ్యగారు అన్నాడు వస్తాడా? ఆయన పెద్ద ఆయన ఎందుకు వస్తాడు? కానీ నీ దగ్గర వర్క్ ఉందా? గంటల చేతులు కూర్చుంటాడు అక్కడ. అలాగా ఆయన కూర్చోబెట్టింది నువ్వు కాదు, నీ వర్క్, నీ వృత్తి నైపుణ్యం, నీ క్యాపబిలిటీ, నీ సామర్థ్యం నిలబెట్టింది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? దేవుడు కూడా పరలోకానికి అలాంటి వాళ్ళని తీసుకుంటాడు. మర్చిపోకండి. చచ్చిపోయే లోపల మీరు సాధించవలసింది ప్రపంచాన్ని కాదు, మీరు జయించవలసింది సామ్రాజ్యాలను కాదు పిల్లల. మీ మనసును జయించి పరలోకానికి అర్హతను సంపాదించి దేవుని కొరకు ఒక నైపుణ్యం సంపాదించండి. అది దావీదు సంపాదించాడు కనుకనే దేవుని చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు. ఆయన పోరాటపడడం నచ్చింది దేవుడికి. సింహంతో ఆయన పోరాటే పద్ధతి దేవుడికి నచ్చింది. మీలో మన దేవుడికి ఏమి నచ్చింది? ఏమీ లేకపోతే ఎలా వెళతాం? అయ్యా నాకేమీ రాదండి, మీ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఏంటి అదల పోరా అంటాడు. ఏ వీరానికి ఎవడు ఉద్యోగం ఇవ్వడు, ఏ వీరానికి ఎవడు ఫ్యాక్టరీలో పెట్టుకోడు. ఏదో వస్తేనేనండి మనకు ఉద్యోగం ఇచ్చేది. ఏముందని దేవుడు మన పరలోకం ఇవ్వాలో చెప్పండి పిల్లరా. తనని ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు కానీ అధికారం ఇచ్చాడు. దేవుని కుమారుడిగా పుట్టిన మనం శ్మశానానికి కూడా దేవుని కుమారుడుగానే వెళ్ళాలి. దేవుని కుమారుడిగా జన్మ తెచ్చుకున్న మన జీవితంలో, దేవుని కుమారుడిగా బ్రతుకుని తెచ్చుకున్న మన జీవితంలో, దేవుని కుమారుడిగాని శ్మశానానికి వెళ్ళవలసిన మనం ఎలా వెళుతున్నారు? ఈరోజు ప్రపంచాన్ని చూడండి, ఎలా వెళుతున్నారు? శ్మశానం మీద ఏమి రాసి ఉంటుందండి? ప్లేట్ మీద రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ ఆర్డీఓ, ఎక్సైజ్ కానిస్టేబుల్, రిటైర్డ్ టీచరు. ఎలా పుట్టాం, ఎలా వెళుతున్నాం అక్కడికి? చదువుకోవద్దని కాదు, ఉద్యోగాలు చేసుకోవద్దని కాదు. ఆ రాతలకు ముందు దైవరాత ఒకటి ఉండాలి.
మనం రాసుకున్న డిగ్రీలకి, మనం సంపాదించిన ఉద్యోగాలకి, వీటన్నిటికీ ముందు ఒక బ్రహ్మాండమైన రాత ఉండాలి మనకి. ఆ రాతే నీ తలరాతన మార్చేది, పరలోకంలోనే చేర్చేది. అదే దేవుని కుమారుడుగా పుట్టి దేవుని కుమారుడుగా శ్మశానికి వెళ్ళవలసిన దేవుని బిడ్డలారా, ఎలా వెళ్ళాలనుకుంటున్నావు? ఇవన్నీ దేవుడు చెప్పిన, అదృశ్యుడైన దేవుడు చెప్పిన మాటలు ఇవి. ఆలోచించండి. ఎంత టైం తీసుకుంటాం మనం? మంచి పద్ధతి కాదు ప్రియులారా. దేవుని పిల్లలుగా పుట్టిన వాళ్ళు దేవుని పిల్లలుగానే వెళ్ళిపోవాలి. లోకానికి వచ్చి సాధించడానికి, ఘనతలు, చరిత్ర పుటలు నిలుచుకోవడానికి, మనం చేసిన కీర్తి ప్రతిష్టలు శిలాపలక మీద రాయడానికి కాదు. పరలోకంలో దేవుని దగ్గర జీవగ్రంథంలో రాయబడాలి. దేవుని అత్యున్నతమైన సింహాసనానికి మనం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళాలంటే మనలో ఉన్న స్పెషలైజేషన్ ఏంటి, అసలు మనలో ఉన్న వృత్తి నైపుణ్యం ఏంటో ఆలోచించండి. గొప్ప సంగతి. ప్రపంచంలోకి దేవుని బిడ్డలుగా వచ్చిన వాళ్ళు లోకాన్ని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతున్నారో తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన పాట రాశానండి. గొప్ప పాటలండి, మంచి పాట రాశాను. తమ్ముడు స్క్రీన్ మీద చూపిస్తారు, చూద్దాం. వెళ్ళిపోకండి ప్లీజ్, దయచేసి పాట చూడండి. దేవుని కుమారులుగా వచ్చిన మనం ఎలా వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఆశకు అలాంటి భంగాన్ని కలిగించి ప్రజలు ఎలా శ్మశానానికి చేరిపోతున్నారో తెలుసుకోవడానికి మంచి అద్భుతమైన పాట రాశానండి. క్లిప్పింగ్ సాంగ్ చూపిస్తారు, చూసి మరి ఆశీర్వాదం తీసుకొని ప్రార్థన చేసుకొని వెళదాం. దయచేసి మీరందరూ కూడా శ్రద్ధగా ఆ పాటలో ఉన్న భావాన్ని గుర్తించండి. తొందరగా ప్లే చేయండి. ఆయన మనల్ని గుర్తించుకునే రీతిలో ఉండడానికి దేవుని వెతికే బిడ్డలుగా భూమి మీద ఉందాం. దేవుని కుమారులుగా భూమి మీదకి వచ్చిన మనం అందరిలాగే కాకుండా దేవుని బిడ్డలుగానే శ్మశానానికి, అక్కడ నుంచి దేవుని దగ్గరికి చేరిపోదాం. దేవుని అదృశ్యుడిగా ఉండి కూడా ఆయన మనకు వినిపించిన మాటలు ఎంత గొప్పవో మీరు చూశారు. అందుకనే ఆయన కోసం బ్రతుకుతాం. మర్చిపోకండి. వృత్తి నైపుణ్యం వాళ్ళు రాజుల దగ్గర కూడా వెళతారో అని మనం చూస్తే, పరలోకానికి, ముల్లోకాల చక్రవర్తి దేవుడు అంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఒక అర్హతను మనం సాధించుకుందాం. ఇలా లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం. మరి క్రీస్తు ప్రార్థన సహవాసము అనేటువంటి కార్యక్రమాన్ని మరి యోగు గారి దంపతులు మరి బాలాజీ నగర్ పాత గుంటూరులో ఫిబ్రవరి 10వ తారీఖు ఆదివారం నుంచి ఒక మంచి భక్తిపూర్వకమైనటువంటి పాఠాలు, ఇలాంటి వాక్యాలు చెప్పడానికి మరి వారు సిద్ధపడ్డారు. యోగు గారు కుటుంబం చక్కగా మీరు అందరూ వెళ్ళి పాంప్లెట్స్ తీసుకోండి. మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకోవాలని తలవంచుకుంటున్నా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాము. సర్వ ప్రపంచాన్ని పుట్టడానికి కారకుడా, సర్వలోక ప్రజలందరినీ జన్మనిచ్చిన దేవుడు అయింది. ఇందులో మరలా మీ పిల్లలు ఎవరైనా వెతుక్కుంటున్నారంటే మీ కోసం బ్రతుకుతున్న వాళ్ళు తక్కువ మంది అనే సంగతి అర్థమైపోయింది తండ్రి. అదృశ్యుడిగా ఉండి మీరింత బాధపడుతుంటే ఎందుచేత ప్రజలు ఈ మాటలు చెప్పడం లేదో, ప్రజలు ఎందుకు మభ్య పెడుతున్నారు తండ్రి ఆలోచించుకొని మీ బిడ్డలు కొంతమందినైనా మీరు ఏర్పరచుకొని మీరు జాగ్రత్త పరచుకోండి తండ్రి. మీ కృప పట్ల మేము పాత్రలుగా ఉన్నందుకు మేము సంతోషపడుతున్నాం తండ్రి. ఇంతవరకు సమయం ఎక్కువైనా మీ బిడ్డలు శ్రద్ధతో మీ మాట్లాడడానికి వాళ్ళు టైంని ఇచ్చి కూర్చున్నారు. బిడ్డను ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రసాదించండి. మా భక్తి జీవితంలో మధ్యలో ఆపుకోకుండా, దుష్టునికి చిక్కుకోకుండా, మరి మీ వాక్యంతో దుష్టుని ఎదిరిస్తూ మా శరీర కోరికలు చంపుకొని మాకంటూ పరలోకానికి వీళ్ళ అర్హతను సంపాదించుకునే భాగ్యం కూడి వచ్చిన ప్రతి బిడ్డకి దయచేయండి. వేదిక మీద పెద్దలకు, కూడి వచ్చిన సేవకులకు, అధికారులకు మీ ప్రేమ, మీ అభిమానాన్ని వాళ్ళకి తోడుగా ఉంచండి తండ్రి. నిజమే, భూమి మీద ఒక మనిషిని మీరు ఇష్టపడ్డారంటే అతనికి ఎంత టాలెంట్ ఉండాలో, అతను ఎంత గొప్పవాడై ఉండాలో నేను మీ బిడ్డలకి రాత్రి నేను చెప్పాను. నిజమే, దావీదుని మీరు ఎందుకు కనుగొన్నారు, అప్పటికి అతను ఏం చేయగలుగుతున్నాడో, ఎందుకు మీకు ఇష్టడయ్యాడో మీ బిడ్డలు రాత్రి బాగా విన్నారు తండ్రి. అలాగే మాకు ఇచ్చిన జీవితంలో మిమ్మల్ని మెప్పించి మీ కొరకు బ్రతికి అనేకమైన ఆత్మలు సంపాదించుకోవడానికి నాయన మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు తండ్రి. ఎంతో మంది బిడ్డలకి అవకాశం ఇచ్చారు. బిడ్డలందరూ బాధ్యత గల దేవుని బిడ్డలుగా బ్రతుకడానికి, మీ బిడ్డలుగా పనిచేయడానికి కృప చూపించండి. రాబోతున్న కిడి నుంచి తప్పించండి. మా కొరకు దాచిపెట్టిన మేలు మాకు ప్రసాదించండి తండ్రి. 3 రోజులు బలముగా వాడుకున్నందుకు మీకు మహిమాత్మే ఆయన మీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి బిడ్డలు తిరిగి పడుతుండగా నిండుగా దీవించి పంపించండి. సుఖగమ్యానికి చేర్చండి తండ్రి. తిరిగి మళ్ళా ఆలోచించుకొని కూడిని మీ కొరకు బ్రతకడానికి, అనేక విషయాలు తెలుసుకోవడానికి చివరి రాత్రి మమ్మల్ని సజీవులకు దాచిపెట్టండి తండ్రి. కృప చూపించండి. ఎంతో మంది పెద్దలు, మహాత్ములు మా మధ్య నుంచి వెళ్ళిపోయినా మేము ఎందుకు ఆలోచన కోల్పోతున్నామనే సంగతి తెలియపరచండి.
ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.